గారు ఈరోజు భువనగిరిలో మీరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లీకులు ఫేక్ న్యూస్లతో పాలన సాగిస్తుందని చెప్తున్నారు. మీరు గత 10 సంవత్సరాలుగా అన్ని టీవీ ఛానళ్లను, అన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లను కొని ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజా పరిపాలన అందించినందుకే మిమ్మల్ని మొన్న ఎన్నికలలో బొందబెట్టారు. ఈరోజు మా పాలన మీద, మా 100 రోజుల పాలన మీద మీరు తప్పుడు ప్రచారం చేసి ఈ పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు. ప్రజలు ఆల్రెడీ చూసిర్రు. మీ మామ కేసీఆర్ గారు బయటికి వచ్చి రాగానే నీళ్లు పారుతున్నాయి, అన్ని కాలువలలో నీళ్లు వస్తున్నట్టు ఏదో ముచ్చట చెప్తున్నారు. మీరు బయటికి రాగానే మేమందరం ఇక్కడ నీళ్లు వదిలిపెట్టి మీ భయానికి పంట పొలాలకు నీళ్లు ఇస్తున్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు. మీకు 10 ఏళ్ల అధికారం ఇస్తే చిన్న చిన్న పిల్ల కాలువలు ఆగిపోయి కాంగ్రెస్ హయాంలో 2014 ముందున్నటువంటి చిన్న చిన్న పనులు చేసి ఉంటే ఈ రోజు తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. మీ చిత్తశుద్ధి అంతా కమిషన్ల కోసమే పనిచేసిరు కాబట్టి ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఏదైతే రిజర్వాయర్లు కడతామని చెప్పి మీరు మాట్లాడిరో గతంలో, ఈ చిన్న చిన్న కాలువల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో కమిషన్లు రావని మీరు కేవలం కాళేశ్వరం లాంటి ఒక గుదిబండను చేసి దాంట్లో కమిషన్లు దండుకోవడానికి ప్రత్యక్షంగా మీ మామగారికి నువ్వు కుడిభుజంగా ఉండి చేసిన వ్యాపారము. ఇప్పుడు వచ్చి మీరు భువనగిరి ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలు నెరవేరుస్తలేదని మహిళలను, కొంతమంది ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. మేము 10 ఏళ్లు పాలించలే, మేము ఓన్లీ 100 రోజులే పాలించినము. మేము వచ్చిన రోజే శ్వేతపత్రం రిలీజ్ చేసినాము. మేము రాకముందు తెలంగాణ పరిస్థితి ఏందో మాకు తెలవలే. మేమేదైతే గెలిచిన తర్వాత సెక్రటేరియట్ భవనంలో కూర్చున్నాక మాకు తెలిసింది మీ బాగోతాలు. ఎన్ని కోట్ల అప్పులు చేసిర్రు, ఎన్ని లక్షల కోట్ల అప్పులు మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి ప్రయత్నం చేసిర్రు. దీన్నన్నిటినీ అధిగమించి వీటన్నిటినీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మంత్రులు 24 గంటలు పనిచేస్తున్నట్టు తెలంగాణ ప్రజలు గమనించారు. మా మీద నమ్మకం ఉంది. మీరు ఈ తప్పుడు మాటలు మాట్లాడుకుంటా, తప్పుడు ముచ్చట్లు చెప్పుకుంటా తిరిగితే మిమ్మల్ని ప్రజలు ఏం నమ్మరు. ఈ రోజు మీ పార్టీ వదిలిపెట్టి పారిపోతుంది. ఎందుకో తెలుసా? ఆత్మగౌరవం లేదని తెలుసుకున్న నాయకులు ఇన్ని రోజులు మీరు అధికారంలో ఉండి మీ చెప్పు చేతలల్లో మీ చెప్పుల కింద తొక్కి అణిచిపెట్టినటువంటి నాయకులు ఇవాళ మీ పార్టీలకు వెళ్లి పారిపోతున్నారు. మీకు ఈ రోజు ఏం మాట్లాడే అధికారం లేదు. ఇక బీజేపీ గురించి మీరు మాట్లాడరు. మీ 10 ఏళ్ల మీ అధికారంలో వాళ్లే మీకు రోజు దోస్తీ చేయడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. వాళ్ళు కనుక సరి అయిన పెద్దన్న పాత్ర పోషించి మీరు దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నప్పుడు ఆ రోజే ఎంక్వైరీలు చేసి ఈడీ, సిబిఐలు వేరే రాష్ట్రాల మీద వినియోగించినట్టు మీ మీద వినియోగించుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ అవకతవకల ఏటీ కావు. కాబట్టి ఇక వాళ్ళ గురించి మీరు మాట్లాడాల్సి కానీ మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు దొందే. మీరు దయచేసి ప్రజలను తప్పుతో పట్టేయకండి. మీకు ఒక్క సీటు వచ్చే అవకాశం కూడా లేదు. మీరు బీఫామ్లు ఇచ్చినాక కూడా బీఫామ్లు తీసుకున్న వాళ్ళు పారిపోతారు. కాబట్టి హరీష్ రావు గారు ఈ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ, తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ మేము తెలంగాణ ప్రజలకు పథకాలు ఇస్తలేమన్న ఆలోచనలు మీరు ఎంత నింపినా ఇనే పరిస్థితి లేరు. మళ్ళా కార్యకర్తలకు మీరు ఉద్యమ రోజులు ఉద్యమంలో రెచ్చగొట్టిన విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కార్యకర్తలు మిగిలే లేరు. నేను భువనగిరి నియోజకవర్గంలో ఈ రోజు తిరుగుతుంటే ప్రతి దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ కావాలనుకుంటున్నారు. మీరు ఫస్ట్ ఈ పిచ్చి మాటలు మాట్లాడకుండా కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నంలో ఉండండి.